ఓకే. ఒక కంపెనీలో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తారు. ఒకే కంపెనీ, ఒకే పని. ఒక వ్యక్తి ఏమో ట్రైనింగ్ వింటారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తున్నాను, మీరు వింటున్నారు. ఒక వ్యక్తి ఏమో ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. ట్రైనింగ్స్ అవసరం లేదు, మీటింగ్ అవసరం లేదు. ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారనుకోండి. ఒక వ్యక్తి మాత్రం సిస్టమ్‌ని ఫాలో అవుతారండి. ఈ ముగ్గురిలో ఏ వ్యక్తి సక్సెస్ అవుతారు? ఏ వ్యక్తి టాప్ లీడర్ అవుతారు? ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా ఎవరైతే సిస్టమ్‌ని ఫాలో అవుతారో ఆ వ్యక్తి సక్సెస్ అవుతారు. ఎందుకు? సిస్టమ్‌ని ఫాలో అయ్యే వ్యక్తిలోనే ట్రైనింగ్ వినే క్వాలిటీ ఉంటది. ప్రొడక్ట్ వినే క్వాలిటీ ఉంటది. సిస్టమ్ చెప్పిన పని చేసే క్వాలిటీస్ ఉంటాయి. యెస్ ఆర్ నో? ఆ వ్యక్తే టాప్ లీడర్ అవుతారు. ఎవరైతే ట్రైనింగ్ విని జస్ట్ ట్రైనింగ్స్ వింటున్నారో ఆ వ్యక్తి యావరేజ్‌గా ఉంటారు. అది డెఫినైట్‌లీ అందరికి తెలుసు. ఇప్పుడు మీరందరూ డిసైడ్ చేసుకోండి. మీరు ట్రైనింగ్ వినే మెథడ్‌లో ఉన్నారా? లేదంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసే ప్రాసెస్‌లో ఉన్నారా? లేదంటే సిస్టమ్‌ని ఫాలో అయ్యే లీడర్‌గా మీరున్నారా? మీరెవరు అనేది ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే ఎవ్వరైనా సరే విజేతలు కావాలి అంటే జస్ట్ విని వదిలేయరు. వాళ్ళ పనిపై వాళ్ళకి 100% శ్రద్ధుంటుంది. వాళ్ళేదో రికగ్నైజేషన్ కోసమో, లేదంటే జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనతోనో కాదండి. వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంటది. ఆ డిజైర్ ఏంటంటే, హ్మ్, ఆ వ్యక్తిని ఎంత స్థాయికైనా తీసుకెళ్ళే విధంగా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న విధంగా చాలా డెడికేట్ అయి పనిచేస్తాడు. చూడండి, లైఫ్‌లో ఎవ్వరైనా సరే ఫస్ట్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే, పెద్ద పెద్ద విజయాలు సాధించాలి అంటే టాలెంటో, మనీయో లేదంటే ఎడ్యుకేషనో కాదండి. ముందు బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఈ క్వాలిటీస్ మనందరి లీడర్స్‌లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మన గ్రేట్ లీడర్ ఉపేంద్ర సార్‌లో, నాగేంద్ర సార్‌లో, రాజేష్ సార్‌లో అందరిలో ఈ క్వాలిటీ ఉంది. వాళ్ళు ఎంతసేపు నా టీమ్ సక్సెస్ అవ్వాలి, నేను గ్రో అవ్వాలి, నేను ఒక పెద్ద పొజిషన్‌కెళ్ళాలి, నా లైఫ్‌ని నేను మార్చుకోవాలి అని జెప్పేసి అందరూ చాలా బలంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి లీడర్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. బర్నింగ్ డిజైర్ అనేదేంటంటే, మనం ఏదైతే ఊహిస్తామో, అది ఖచ్చితంగా సాధించగలమనే నమ్మే మైండ్‌ని క్రియేట్ చేస్తుంది. మన మైండ్‌లో స్పష్టమైన గోల్ ఉండాలండి. ఎగ్జాంపుల్, నేను నెలకి రూ. 1,00,000 సంపాదించాలి అని మీరనుకుంటే సరిపోదు. ఖచ్చితంగా సంపాదించాలి అన్న డిజైర్ ఉండాలి. నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్‌నివ్వాలి అనుకుంటే సరిపోదు. ఖచ్చితంగా నా ఫ్యామిలీకి మంచి లైఫ్‌నివ్వాలి అని డిసైడ్ చేయాలి. నాకొక సొంత ఇల్లు కావాలి అనుకుంటే సరిపోదు. 100% నేను అచీవ్ చెయ్యాలి. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేనివి అచీవ్ చేసుకోవడానికి ఈ కోరిక అంటారు గదా! ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ సాధించడానికి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనలో ఈ డిజైర్ లెవెల్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ఈ స్లైడ్‌లో చెప్పినట్టుగా చూడండి. ఒక చిన్న మంట ఎక్కువ వేడినిస్తదా అండి? ఒక చిన్న మంట పెద్ద వేడినైతే ఇవ్వదు. అలాగే చిన్న కోరికలు కూడా పెద్ద ఫలితాలివ్వవు. గుర్తుపెట్టుకోండి. చాలా మీనింగ్‌ఫుల్ వర్డ్ ఇది. మనకి ఎలాగైతే చాలా చలిగా ఉంది. అసలు -, డిగ్రీస్‌లో ఉన్నాం. అందులో ఏదో జస్ట్ ఒక చిన్న చలిమంట పెట్టారు. అది మనకు పెద్ద యూజ్ ఏమవ్వదు. అలాగే మనలో చిన్న చిన్న కోరికలుంటే అబ్సల్యూట్‌లీ మనకు రిజల్ట్ రాదండి. మనలో ఉన్నవేమో చిన్న కోరికలు. దానికోసం కొంచెమే డిజైర్ లెవెల్స్ ఉంటాయి. చేద్దాంలే, చూద్దాంలే అన్న యాటిట్యూడ్ ఉంటది. ఎలా సక్సెస్ ఒస్తది? ఎలా రిజల్ట్ ఒస్తది? కానీ పెద్ద అగ్ని ఎంత శక్తినిస్తుందో, ఎంత వేడినిస్తుందో, ఎంత తగలబెట్టే సిట్యుయేషన్ ఒస్తుందో ఒక పెద్ద అగ్నికి, అలాగే బలమైన కోరికలు గూడా మనల్ని యాక్షన్ తీసుకునేలాగా చేస్తుంది. ఆ మీనింగ్ ఉంది ఈ స్లైడ్‌లో. ఓకే. మన పర్పస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అది అచీవ్ చేయడానికి బలమైన డిజైర్ ఉండాలి. నార్మల్ డిజైర్ కాదు. బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనల్ని ఎంతోమంది బ్లేమ్ చేశారు. ఎంతోమంది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇది నీకు సెట్ అవ్వదన్నారు. అయినా మనం ఒక స్టెప్ తీసుకున్నాం. ఒక అడుగు పెట్టాం. ముందుకొచ్చాం. ఒక సక్సెస్‌ని చూసాం. మళ్ళీ అగైన్ ఫేస్ చేసాం. మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాము. మళ్ళీ మనం ఏంటో ప్రూవ్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా మంది స్టార్టింగ్ స్టేజ్‌లో వదిలేస్తారండి. ఇంకొంతమంది మిడిల్ స్టేజ్‌కొచ్చినాక వదిలేస్తారు. ఇంకొంతమంది అచీవ్‌మెంట్స్ చూసి, సక్సెస్ చూసి అసలు ఎంత ఉంటది, ఏముంటదో అన్నీ తెలిసిన తర్వాత ఇంకా కొన్ని వీక్ అంటే అంటారు గదా! స్ట్రాంగ్ ఉండే పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలేయరు. వాళ్ళు ఎళ్ళిపోయారు అంటే డెఫినైట్‌లీ వాళ్ళు వీక్ అన్నట్టే.
అలాంటి వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా మరింత స్ట్రాంగ్ అవ్వాలి. మన లైఫ్ లో ఆ ఫెయిల్యూర్ స్టేజ్ అనేది స్టార్టింగ్ లోనే వచ్చింది. ఇప్పుడు మనం మరింత ఎక్స్పీరియన్స్ తో ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు ఎందుకు వేస్తారు అంటే వాళ్ళలో డిజైర్ అనేది చాలా వీక్ గా ఉంటది. కానీ సక్సెస్ అయ్యే వ్యక్తి ఏ పరిస్థితిలోనైనా నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి డిజైర్ అనేది ఉంటుంది. రైట్? ఆ డిజైర్ అనేది వాళ్ళని ఆపలేదండి. ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా వాళ్ళని ఆపలేదు. ఎందుకు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీ అందరి గోల్ ఏంటి? ఈ 70 మంది ఉన్నారు కదా! మీ అందరి గోల్ ఏంటి? అసలు మీరేం సాధించాలని ఇండస్ట్రీలోకి వచ్చారు? ఎందుకోసం మీరు బిజినెస్ లో ఉన్నారు? మీరందరూ ఎందుకోసం బిజినెస్ లో ఉన్నారు? ఈరోజు నా మీటింగ్ ఎందుకు వింటున్నారు? ఎర్లీ మార్నింగ్ 5:00కి లేసి మీటింగ్ వినడానికి కారణం ఏంటి? మీ అందరికి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంది. సో మీరు జాయిన్ అయిన డే 1 రోజు వెస్టీజ్ కంపెనీలో ఏ ప్లాన్ అయితే విన్నారో, ఏదైతే మీరు చూసారో, అది నేను సాధించగలను అన్న నమ్మకం మీ లోపల ఉంది. ఎస్ ఆర్ నో? అది బర్నింగ్ డిజైర్. మీకు ఆ కోరిక ఉంది. అది డిజైర్. దాన్ని బర్నింగ్ డిజైర్ లోకి మార్చండి. అప్పుడు యాక్షన్ ఆఫ్ వర్క్ అనేది జరిగిద్దండి. రైట్? అలాగే కమిట్మెంట్ అండి. కోరిక అంటే కమిట్మెంట్‌లో చాలా మంది చెప్తారు. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు. కోరికుంటే చాలా అన్నీ వచ్చేస్తాయా? అలా అనుకుంటే రోజు పగటి కలలు ఎంతో మంది కనొచ్చండి. అరే! నా లైఫ్ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది. నేను త్వరలో ఇంత సంపాదించబోతున్నాను. నాకు ప్రాబ్లమ్స్ అన్నీ పోతున్నాయి. అనుకోవచ్చు. అనుకోవడానికేంటి ఫ్రీ ఆఫ్ కాస్టే గదా! కానీ ఆ కోరిక కోసం ప్రతిరోజు పని చెయ్యాలి అన్న కమిట్మెంట్ ఉండాలి. నిజంగా ఎంతమంది ఆ కమిట్మెంట్‌తో ఉన్నారు చెప్పండి? కమిట్మెంట్ అంటే అదే గదా! పరిస్థితులు అనుకూలంగా ఎవ్వరైనా జేస్తారు అనుకూలంగా ఉన్నప్పుడు. ఎవ్వరైనా జేస్తారు. మనకన్ని అనుకూలతలున్నాయి. అస్సలు ప్రాబ్లమే లేదు. చాలా హ్యాపీగా, సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంది బిజినెస్. అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వడం గొప్పేంటి? నేను సక్సెస్ అవ్వడం గొప్పేంటి? ఎవ్వరైనా సరే. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పని చేయడం కాదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే అప్పుడు పని జేసిన వాడే గొప్పోడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనీ సీజన్. సమ్మర్ అయిపోయింది. రైనీ సీజన్ స్టార్ట్ అయింది. మన దగ్గర కొంతమంది దగ్గర డబ్బులుండొచ్చు, లేకపోవచ్చు, ఎవరు జాయిన్ గాకపోవచ్చు. అయినా సరే కంటిన్యూ‌గా పని చేయడమే కమిట్మెంట్. అర్థమవుతుందా? ఎవ్వరున్నా లేకపోయినా నువ్వు సిస్టమ్‌లో రెగ్యులర్‌గా పని చేస్తున్నావా? మన దగ్గర ఆయుధం ఉంది. బాడీ అనలైజర్ మిషన్ ఉంది. ఎంతమంది ఆ మిషన్‌ని పట్టుకొని గ్రౌండ్‌లోకెళ్తున్నారు? గ్రౌండ్ మీన్స్ వాకింగ్ చేసే గ్రౌండ్ గాదు. వర్క్‌లోకి ఎంతమందెళ్తున్నారు? ఎంతమంది డైలీ బీఏ చెకప్‌లు చేస్తున్నారు? దానికి అప్‌లైన్ ఎందుకు? డౌన్‌లైన్ ఎందుకు? లేదా టీమ్ ఎందుకు? సింగిల్‌గా నువ్వు రోజు ఎంతైనా సంపాదించుకోవచ్చు కదా! మీలో ఆ డిజైర్ ఉంటే, ఆ కమిట్మెంట్ ఉంటే. సో, దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో మనకి ఇంటిగ్రిటీ గురించి, అలాగే విజ్డమ్ గురించి చెప్పారు. సో, ఇంటిగ్రిటీ మీన్స్ మనం ఏదైతే ఒక మాట చెప్తున్నామో, బై ఇయర్ ఎండింగ్ డిసెంబర్‌కి నేను ఇది చేయబోతున్నానని చెప్పారు చాలామంది. మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోవడమే ఇంటిగ్రిటీ. లేదా డైలీ 5గురికి 1-1 ప్లాన్ షో చేస్తాను. డైలీ 5గురికి బిఏ టెస్ట్‌లు చేస్తానని మీ అప్లైన్‌కి కమిట్మెంట్ ఇచ్చారండి. దాన్ని ఫస్ట్ నిలబెట్టుకోండి. అది మీ నిజాయితీ. ఇంటిగ్రిటీ మీన్స్ మీ నిజాయితీ అది. అలాగే విజ్డమ్. మనం సరైన టైంలో సరైన డిసిజన్స్ తీసుకోవడం. ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా టీమ్‌ని బిల్డ్ చేయాలి? దట్ ఈస్ అంటే వివేకం, గౌరవం అంటారుగా ఆ వర్డ్. ఇలా మనం ఉండగలిగితే డెఫినైట్‌లీ మనకు బెస్ట్ రిజల్ట్స్ ఒస్తాయి. ఓకే. సో, సక్సెస్ అయ్యే లీడర్‌కి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టాలెంట్ కంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంటదండి. ఏ వ్యక్తిలో టాలెంట్ అనేది ముందెవరికీ తెలీదు. ఆ వ్యక్తి సక్సెస్ అయ్యాక ఆ వ్యక్తి యొక్క టాలెంట్ గాని, క్వాలిటీస్ గాని అన్నీ బయటకొస్తాయి. వాళ్ళలో రెగ్యులర్‌గా కమిట్మెంట్‌గా ఉండడం, కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ చేయడం, ఫాలో అప్ చేయడం, లెర్నింగ్ చేయడం ఇవన్నీ వాళ్ళని లీడర్స్‌గా మార్చింది. వాళ్ళలో స్పెషల్ క్వాలిటీస్ ఏం లేదు. ఇవి రెగ్యులర్‌గా యాడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ బెస్ట్ క్వాలిటీస్ రావడం ద్వారా వాళ్ళు బెస్ట్ లీడర్ అయ్యారు. మరి మీరు కమిట్ అవ్వండి ఈరోజు. నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టీ బిజినెస్‌లో జాయిన్ అయ్యాను. రోజుకి నేను ఎన్ని గంటలు పని చేస్తున్నాను? ఎన్ని గంటలు నేను పని చేయాలి? నా కోసం, నా సక్సెస్ అవ్వడం కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఏదైతే అచీవ్ చేయాలని డిసిజన్ తీసుకున్నానో దాని కోసం నేను ప్రతిరోజు ఎన్ని గంటలు ఎఫర్ట్స్ పెడుతున్నాను?
ఏం చేస్తున్నాను? ఏం సాధిస్తున్నాను? ఒక్కసారి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే, మనం ఎక్కడున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అది రివ్యూ అంటారు దాన్ని. సెల్ఫ్ రివ్యూ అందరూ చెక్ చేసుకోండి. అప్పుడు మనం ఏంటనేది మనకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే చూసినట్లయితే రెస్పాన్సిబిలిటీ. సో, అందరూ చెప్తారు. బాధ్యత అండి. ఏంటి బాధ్యత? నీ ఫ్యామిలీకి నువ్వెలా అయితే బాధ్యతో, నీ బిజినెస్‌కి గూడా నువ్వే బాధ్యత. సక్సెస్ వస్తే నాది, ఫెయిల్యూర్ వస్తే అప్లయింది, ప్రాబ్లమ్ వస్తే అప్లయింది, హ్యాపీగా ఉంటే నాది. నో. ఈ మెంటాలిటీ ఉండొద్దు. ఎప్పుడు డౌన్ లైన్‌లో, అప్ లైన్‌లో పక్కనోడిని బ్లేమ్ చేస్తా మన డ్యూటీ కాదు. నీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ వస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? ఇది నాది అనుకున్నప్పుడు మీరే ముందుంటారు. ఎవరికి వాళ్ళు రైట్? ఈ బిజినెస్‌లో కూడా సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఫెయిల్యూర్స్‌కి ముందు రీజన్ చెప్పడం ఆపేయండి. ఎవ్వరమైనా నేనెన్ని రోజులు రీజన్స్ చెప్తూ కూర్చుంటానో అప్పటి వరకు నేను సక్సెస్ అవ్వలేను. యెస్ ఆర్ నో? మీరెన్ని రోజులు రీజన్ చెప్తూ కూర్చుంటారో మీరు అప్పటి వరకు సక్సెస్ అవ్వలేరు. ముందు బాధ్యత తీసుకోండి. చాలా మంది అంటారండి నాకు టైం లేదు, సపోర్ట్ లేదు, మార్కెట్ లేదు, ఎవరేదేదేదో చెప్తా ఉంటారు. కానీ చూడండి నెట్వర్క్ మార్కెటింగ్‌లో టీమ్ లేకపోతే గ్రోత్ అనేది ఎప్పటికి రాదు. వస్తుందా? టీమ్ లేకపోతే గ్రోత్ వస్తుందా అండి? టీమ్ కోసమే కదా ఈ ఎఫర్ట్స్ మొత్తం. మరి దానికోసమే కదా మనం పని చేయాలి. ముందు మన లీడర్‌షిప్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఏం చెప్తున్నారు? అప్లయన్స్ ఏం చెప్తున్నారు? మెంటర్స్ ఏం చెప్తున్నారు? మనల్ని ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోమంటున్నారు? మనల్ని ఎగ్జాంపుల్ అవ్వమని చెప్తున్నారు? ఎందుకు అవ్వమంటున్నారు? ఇవన్నీ గూడా మనం ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన ప్రతీదీ మనం తీసుకోవాలి. డిసిజన్స్ తీసుకునే విధంగా చేయాలి. అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మన డెస్టినీ మన లైఫ్‌లో ఎక్కడికి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో, అక్కడి వరకు మనం బాధ్యత తీసుకోవాలి. అక్కడి నుంచి మరింత బాధ్యతగా ఉండాలి. సక్సెస్ వచ్చే కొద్దీ ఇంకా మనం ఒదిగుండాలంటారు కదా! అలా మన క్యారెక్టర్‌ని మనం మార్చుకోవాలి. సో, పీపుల్ మనలో ఉన్న క్యారెక్టర్ మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అనేది అబ్జర్వ్ చేస్తారంట తెలుసా? మీరు ఎంత స్ట్రాంగ్‌గా డిసిజన్ తీసుకున్నారు, ఎంత కట్టుబడి ఉన్నారు మీరు చేసే వ్యాపారానికి అనేది వ్యక్తులు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకిది మనుషుల మనస్తత్వాలతో చేసే వ్యాపారం. యెస్ ఆర్ నో? నువ్వు ఎలా ఉంటున్నావు? ఎలా ట్రీట్ చేస్తున్నావు? నువ్వు ఎలా పని చేస్తున్నావు? అసలు నువ్వేంటి? నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉన్నావా? స్ట్రాంగ్‌గా ఉన్నావా? నీ కమిట్మెంట్స్‌కి నువ్వు కట్టుబడి ఉన్నావా? లేదంటే నువ్వు సక్సెస్ అవ్వాలన్న ఎఫర్ట్స్ చేస్తున్నావా? నువ్వు రిస్క్ తీసుకుంటున్నావా? ప్రతీదీ నీ డౌన్‌లైన్ కానీ, నువ్వు జనాల దగ్గరికెళ్ళినప్పుడు ఆ జనాలు కానీ, నీ అప్‌లైన్ కానీ అబ్జర్వ్ చేస్తానే ఉంటారు. అందుకే లైఫ్‌లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందు రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయండి. విన్నర్స్ ఇలానే ఉంటారు. నేనింకా నేర్చుకోవాలి, నేనింకా ఇంప్రూవ్ అవ్వాలి, నేనింకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే నా లైఫ్‌కి నేనే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి నా గురించి మాట్లాడుతున్నాను. నేనున్న సిట్యుయేషన్‌కి నేనే బాధ్యుడిని. ఎవ్వరు కాదు. నేను సక్సెస్‌లో ఉన్న నాదే, ఫెయిల్యూర్‌లో ఉన్న నాదే. ప్రతి ప్రాబ్లమ్ నాదే, ప్రతి సొల్యూషన్ నేనే. నేను ఏ పొజిషన్‌కైతే చేరాలనుకున్నానో, ఆ పొజిషన్‌కి చేరేంత వరకు బాధ్యత కూడా నాదే. యెస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పకండి. ఇక్కడి నుంచి మాట్లాడకండి. సపోర్ట్ లేదు, మార్కెట్ లేదు, పీపుల్ లేదు, జాయిన్ అవ్వట్లేదు, ఎంతమంది చెప్పినా వేస్టే. నో ఆ వర్డ్స్ రావద్దు. ఏదైనా నేనే. ఇప్పుడు చెప్పండి. ఈ బిజినెస్ అర్థమైతే ఐదో తరగతి పిల్లోడు గూడా చేయొచ్చండి. యెస్ ఆర్ నో? ఈ బిజినెస్ గురించి అర్థమైతే ఐదో తరగతి పిల్లోడు గూడా చేయొచ్చు. పెద్ద పెద్ద లీడర్స్ అంటారు. ఇది గోలీలాట గోలీలాట ఆడినంత ఈజీ అని జెప్పి. ఓకే. అర్థమవుతుందా? సో, చూడండి స్లైడ్‌లో. మీకు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారంట ఖచ్చితంగా బాధ్యతల్ని స్వీకరిస్తారంటండి. తమ జీవితానికి తామే నిర్ణయాలు తీసుకుంటారంట. ఎవ్వరు బాధ్యులు గాదంట. తమ భవిష్యత్తుని వాళ్ళే నిర్మించుకుంటారంట. అంత గొప్ప మీనింగ్ ఉంది స్లైడ్‌లో. కానీ చాలా మంది లైఫ్‌లో జరిగిన ప్రతి దాన్ని కారణంగా చూపిస్తా ఉంటాం. నా పరిస్థితి బాగోలేదనో, నాకు సపోర్ట్ లేదనో, ఏదో ఇప్పుడు నేను చెప్పినట్టుగా నాకు టైం లేదనో, ఫ్యామిలీకి సిట్యుయేషన్స్ వస్తున్నాయనో, కానీ లీడర్స్ మాత్రం ఇలా అనరంటండి.
నా జీవితానికి నేనే బాధ్యుడిని. నా సక్సెస్‌కి నేనే కారణం. నా ఫెయిల్యూర్‌కి కూడా నేనే కారణం అని. సో, రీసెంట్‌లీ నేను ఒక మోటివేషన్ వీడియో ఎలన్ మస్క్‌ది విన్నాను. ఆయన అన్ని కోట్లు సంపాదించినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది రాలేదంట. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. అసలేంటి నేనేంటసలు నేనెందుకు ప్రూవ్ చేయట్లే సక్సెస్‌ని ఎంజాయ్ చేయడంట ఆ వ్యక్తి. ఏదైతే డిసైడ్ చేసుకుంటాడో అది కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా సరే అందులో ప్రూవ్ అయిన తర్వాతనే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తాడంట. ఇవాళ కోట్లకి కోటీశ్వరుడంట ఆ వ్యక్తి. ప్రతి సెకను కోట్లల్లో ఉందాయన వాల్యూ. ఆయనొక మామూలు మనిషే. మనలాంటి వ్యక్తే. మనం కూడా ఆయనలాంటి వ్యక్తే. కానీ ఆయనెందుకు అలా గ్రేట్ సక్సెస్ గ్రేట్ అని చెప్పడానికి ఇంక లేదండి. ఎందుకు ఆయన అంత సక్సెస్ అయ్యారు? ఇవాళ మిలియనర్స్ అందరూ ఎందుకలా మారుతున్నారు? కోటీశ్వరులే ఇంకా ధనవంతులు ఎందుకవుతున్నారు? పేదవారికి ఎందుకు అవకాశం లేదు? పేదవాడొచ్చిన ప్రతి అవకాశంలో భూతద్దం పెట్టి తప్పులెతుకుతా కూర్చుంటాడు. కోటీశ్వరుడు ధనవంతుడు మాత్రం ఇది ఇంకా ధనాన్ని సంపాదించుకోవడానికి ఇంకొక మార్గం అని జెప్పి దాంట్లో దూసుకెళ్తాడు. మరి మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం? రైట్? మరి ఇక్కడ మీరందరూ గూడా ఆలోచించాల్సింది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటండి బాధ్యత అంటేనే రిస్క్. యెస్ ఆర్ నో? నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటది? ఒక పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీలోకొచ్చి పిల్లలొచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటది? అబ్సల్యూట్‌లీ మనం సింగిల్‌గా ఉన్నప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ ఎవరికుండదు. ఖచ్చితంగా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి కట్టేస్తాయి. యెస్ ఆర్ నో? అందుకే మీరందరూ కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరం గూడా కంఫర్ట్ జోన్‌లో కూర్చోకోకుండా ఆల్రెడీ మనకు రెస్పాన్సిబిలిటీ స్టేజొచ్చింది. ఆ స్టేజ్‌ని మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడమే. కంఫర్ట్ జోన్‌లో కూర్చున్నంత సేపు కప్పేమంటది నీళ్ళల్లో పడినప్పుడు అబ్బా! చల్లగా బావుందంటది. దాని కింద మంట పెట్టినప్పుడు కొంచెం కొంచెం వేడి సెగ తగులుతుంటే అబ్బా! ఇది భలే ఉంది. అసలు మామూలుగా లేదనుకుంటది. చాలా హాయిగా ఉంది అనుకుంటది. అవునా? ఆ మంటెక్కువై వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది. అరే! నేనొక మంట కింద వాటర్‌లో పడిపోయాను. నా కింద మంటుంది అని తెలిసే లోపల దాని ఒళ్ళు సగం కాలిపోద్ది. అప్పుడు బయటికి రాలేదు. అందులో ఉండలేదు. ఏమవుద్ది? సూప్ అయిపోద్ది. కంఫర్ట్ జోన్ గూడా మనకలాంటిదే. ఉన్నన్ని రోజులు ఏం తెలీదు. బయటికెళ్ళట్లేదు, హోమ్ మీటింగ్స్ చేయట్లేదు, టీమ్ మీటింగ్స్ చేయట్లేదు. అరే! ఎండుంది గదా! ఎళ్తే ఎండకు మాడిపోతాము, కాలిపోతాము, దాహమేస్తది. లేదంటే బయటికెళ్తే రూ. 4 ఖర్చవుతాయి. అనుకోని ఇంట్లో కూర్చుంటే కంఫర్ట్‌గా ఏసీలోనో, కూలర్ల కిందనో కూర్చుంటే చల్లగా అనిపిస్తది. యెస్ ఆర్ నో? అలా ఎన్ని రోజులుంటాం? 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా మన కంఫర్ట్ జోన్ ఏం చేస్తది? ఏదో ఒక రోజు మన బాధ్యతను మనకి గుర్తు చేస్తది. ఆ బాధ్యత గుర్తొచ్చే రోజుకి మన దగ్గర ప్రాబ్లమ్స్ కుప్ప కూరుకొనుంటాయి. ఆ రోజు అంటావు నేను ఎస్టీలో 4 ఏండ్లున్నా నాకేం రాలేదు, 5 ఏండ్లున్నా నాకేం రాలేదని. నీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఏం చేశాం మనం ఇంత టైం? అందుకే ఏ సిట్యుయేషన్ వచ్చినా దయచేసి మీరందరూ ఆలోచించుకొని స్ట్రాంగ్‌గా డిసైడ్ చేసుకోండి. సో, ప్రాస్పెక్ట్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో గాదు. మీరు స్ట్రాంగ్‌గా చెప్పండి. మీరు నమ్మిన దాన్ని బలంగా చెప్పండి. నో చెప్పినా పర్లేదు. నెక్స్ట్ పర్సన్ కోసం వెళ్ళండి. లీడర్ అవ్వాలంటే భయాన్ని దాటాల్సిందే. నేను చదువుకోలేదు. నాకు భయమేస్తుంది. నో అండి. అసలు రీజన్స్ వద్దండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఓకే. కంఫర్ట్ జోన్‌ని దాటుకోవాలి. సో, ఈ స్లైడ్‌లో మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలా మంది సేఫ్ లైఫ్‌ని కోరుకుంటారండి. ఉదయం ఉద్యోగం, సాయంత్రం ఫ్యామిలీ. జీతం కోసం ఎదురు చూడడం. ఇదే కంఫర్ట్ జోన్. అది వాళ్ళకి కంఫర్ట్ ఫీల్ ఇస్తది. గ్రోత్ అనేది ఉండదక్కడ. ఈరోజు సంపాదించింది రేపటికి అయిపోద్దక్కడ. సో, ఎగ్జాంపుల్ ఒక ఎగ్ ఉంటది. పిల్లని పెట్టాలి. అది లోపల ఉన్నప్పుడు ఏమనుకుంటది? బావుంది, వేడిగా, వెచ్చగా ఉంటదనుకుంటది. బయటకొచ్చి ప్రపంచాన్ని చూసాక ఇక్కడున్న కష్ట సుఖాలన్నీ అది ఎదుర్కొంటది. అది ఫస్ట్ ఆ ఎగ్‌లో నుంచి బయటికి రావాలి అంటే కష్టపడాలి. ఆ కష్టమే దానికి లైఫ్ వస్తది. నేను కష్టపడను ఇందులోనే ఉంటాను అంటే 21 రోజులు అందులోనే ఉన్న తర్వాత ఇంకా ఉంటానంటే చచ్చిపోద్దది. యెస్ ఆర్ నో? అది పొదిగేంత కాలం ఉండాలి. తర్వాత బయటికి రావాలి. దాని లైఫ్ ఏదో లీడ్ చేయాలి. లేదు నేను రాను అందులోనే ఉంటా అంటే దాని లైఫ్ అక్కడితోనే ఆగిపోద్ది. అందుకే మీరు గూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తేనే మీకు గ్రోత్ అనేది కనపడతది. ఓకే. ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళం డిసిషన్ తీసుకుందాం. ఏమని? నేను బాధ్యత తీసుకున్నాను. నా బిజినెస్‌కి నేనే ఓనర్ కాబట్టి
డైలీ 5 మెంబర్స్ నేను ఫాలో అప్ చేస్తాను, డైలీ అట్లీస్ట్ 1 మెంబర్ని జూమ్కి యాడ్ చేస్తాను, అట్లీస్ట్ నేను డైలీ 1-to-1 ప్లాన్ ఒక 2 కానీ 3 కానీ చేస్తాను, ఒక హోమ్ మీటింగ్ చేస్తాను, 2 BA టెస్ట్లు చేస్తాను అని ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా పెట్టుకోండి. ఓకే, మీటింగ్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్ వినాలి, ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ సెల్ఫ్గా పెట్టుకోండి. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? చేద్దామా చూద్దామా? అందరు రెస్పాండ్ అవ్వాలి. చేద్దామా చూద్దామా? కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తున్నాను. హార్డ్ వర్క్. సో నిజంగా రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ అనేది నేను డైలీ చేస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 77లో ఎంతమంది నేను డైలీ హార్డ్ వర్క్ చేస్తున్నాను మేడం, చాలా కష్టపడుతున్నాను మేడం? ఓకే, ఎక్సలెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ. సో చూడండి, అంటే నేను మళ్ళీ ఇది చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే టైం ఎక్కువ అయిపోద్ది. సో అందుకే దీని యొక్క మీనింగ్ ని యాడ్ చేస్తున్నాను. సో ఈ స్లైడ్ లో అందరు కూడా హార్డ్ వర్క్ అనేది చాలా కష్టపడితేనే సక్సెస్ అవుతాము అని అనుకుంటారు. గొప్ప విజయం అనేది అదృష్టంగా రాదండి, ఏదో యాక్సిడెంట్ గా వచ్చేది సక్సెస్ కాదు. దాని వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా డిసిప్లిన్ ఉంటది, రైట్, చాలా మంచి క్యారెక్టర్ ఉంటది. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే పెద్ద సక్సెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, చాలా మంది సక్సెస్ ని చూసి ఆయనకు అదృష్టం వల్ల వచ్చిందేమో అనుకుంటారు. ఈవెన్ గతంలో నేను ఒక మంచి అంటే నన్ను చూసి జనాలు కూడా అదృష్టంతో వచ్చింది అనుకుంటారు. ఎవరినైనా, నేను కొంతమందిని చూసి వాళ్ళ అదృష్టం బాగుంది అందుకే వాళ్ళకి కలిసి వచ్చింది అనుకుంటా. కానీ జనాలు చూసేది రిజల్ట్ ని మాత్రమే. గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ ని చూస్తారండి, వాళ్ళ ఎఫర్ట్స్ ని చూడరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చూడరు, వాళ్ళ ఛాలెంజెస్ ని చూడరు, వాళ్ళ రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూస్తారు. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కనిపించదు. ఒక డాక్టర్ అవ్వాలి అంటే సంవత్సరాల పాటు చదవాలి, సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు నీకు ఆ పట్ట వస్తుంది. ఎసర్నో ఒక IAS ఆఫీసర్ అవ్వాలి అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, చదవాలి, సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు నువ్వు IAS అవుతావు. ఒక నెట్వర్క్ లో కూడా అంతే, యాక్సిడెంటల్ గానో లేదంటే అదృష్టం కలిసి వస్తేనో నెట్వర్క్ లో సక్సెస్ అవుతాము అనుకోవడం అపోహ. నీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి, నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, నీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత ఉంది, నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు, అవన్నీ ఉంటాయండి. నీ సక్సెస్ కి డిపెండ్ అవన్నీ ఉంటాయి. మరి ఎందుకంటారు ఇక్కడ స్టడీ లేకపోయినా నెట్వర్కర్ అవ్వచ్చు, నీలో ఏ క్వాలిటీస్ లేకపోయినా నువ్వు నెట్వర్కర్ అవ్వచ్చు, నెట్వర్కర్ కి అందరూ అర్హులే, అందరూ చెయ్యొచ్చు అని ఎందుకు చెప్పారు? అక్కడ ఎలాగైతే డాక్టర్ అవ్వాలంటే ఎంత ఎఫర్ట్స్ చేస్తున్నావో, సంవత్సరాలు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఒక IAS అవ్వాలంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, మరి నెట్వర్కర్ అవ్వాలి అంటే నువ్వు సాక్రిఫైస్ చేయండి ఎలా వస్తుంది? నీలో సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎలా గ్రోత్ వస్తుంది? నువ్వు కొన్ని వేల మంది టీంకి ఒక అప్లైనర్వి, ఒక మెంటర్వి, ఒక లీడర్వి, మరి ఆ టీం అంతా లీడ్ చేయడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఎలా బిల్డ్ అవుతాయి? నువ్వు మీటింగ్ వస్తేనో, మీటింగ్ అటెండ్ అయితేనో, జూమ్ నేర్చుకుంటేనో, నువ్వు ముందు లెర్నర్ అవుతేనే నువ్వు ఎర్నర్ అవుతావు, లీడర్ అవుతావు. ఎసర్నో? విన్నింగ్ అవ్వాలంటే డెఫినెట్లీ సాక్రిఫైస్ అవసరం అండి. రోజు కష్టపడి పనిచేసే వాళ్ళకే సక్సెస్ వస్తుంది. నేను విన్ అవ్వాలి కానీ సాక్రిఫైస్ చేయని ఒక ఫంక్షన్ ఉంది, అరే ఫంక్షన్ ముందేమో మీటింగ్ ముఖ్యమా అంటే డెఫినెట్లీ మీటింగ్ ముఖ్యం అనరు ఎవరు, ఫంక్షనే ముఖ్యం అంటారు. అక్కడ సాక్రిఫైస్ చేయాలనిపించదు. అరే ఈరోజు 1000 PVలు బిజినెస్ ఆర్డర్ ఉంది అంటే మన కంఫర్ట్ లో కూర్చొని మనకు ఓపిక లేకపోయినా రేపు వస్తానండి, ఎల్లుండి వస్తానండి, వాళ్ళకి సర్ది చెప్పుకుంటాం మనం. కొంతమంది గురించి మాట్లాడుతున్నానండి, అందరి గురించి కదా, దయచేసి తప్పుగా తీసుకోవద్దు. అందరికి కార్లు కావాలి, ఇల్లులు కావాలి, సక్సెస్ కావాలి, పెద్ద ఇన్కమ్ కావాలి, స్టేజ్ మీద రికగ్నైజేషన్లు కావాలి, కానీ ఆ సక్సెస్ కోసం కష్టపడడానికి అందరికి సిద్ధంగా ఉండరు. ఎలా అవుతుంది? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? మనలో మనమే పెట్టుకోవాలి. మొబైల్ ని చూడడం తగ్గియడం, టీవీ చూడడం తగ్గియడం, లేజీ హ్యాబిట్స్ వదిలేయడం, ఇవి వదిలేసి డైలీ లెర్నింగ్ చేయడం. నేను చెప్తా ఉంటాను, ప్రతిసారి చెప్తాను, డైలీ 5 calls ఫాలో అప్ చేయండి, అట్లీస్ట్ 2 plans చూపియండి, 1-to-1 plans. ట్రైనింగ్ మీరు అటెండ్ అవుతే మీ ఇద్దరిని ముగ్గురిని అటెండ్ చేయండి, బుక్స్ చదవడం హ్యాబిట్ గా మార్చుకోండి. ఇవి హార్డ్ వర్క్, ఇవి నచ్చవు, మన బాడీకి నచ్చదు, కానీ 21 days
దీన్ని కంటిన్యూగా చేస్తే ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే. చిన్న చిన్న పనులే పెద్ద సక్సెస్‌కి రీజన్ అవుతాయండి. అందరికి సక్సెస్ కావాలి కానీ, సక్సెస్ కోసం కావాల్సిన సాక్రిఫైస్ చేయడానికి కొంతమందే డిసైడ్ అవుతారు. అందుకే సక్సెస్ వాళ్ళనే వెతుక్కుంటూ వస్తుంది. అలాగే పాజిటివ్ బిలీవింగ్, సానుకూలంగా ఉండడం లేదా సానుకూల విశ్వాసం. చాలా మంది పాజిటివ్ థింకింగ్ కంటే పాజిటివ్ బిలీవింగ్ గొప్పదంటారు. చాలా గొప్పదంట. నిజంగా. నేను కూడా దీని గురించి సెర్చ్ చేసినప్పుడు అనిపిచ్చింది. పాజిటివ్ థింకింగ్ వేరు, పాజిటివ్ బిలీవింగ్ వేరండి. సో, నేను పాజిటివ్‌గా ఆలోచిస్తున్నానని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ థింకింగ్ ఒక్కటే ఉంటే సరిపోదంట. పాజిటివ్ థింకింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు. మన మీద మనకి కూడా నమ్మకం ఉండడమే పాజిటివ్ బిలీవింగ్. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ ఎగ్జామ్‌కి బాగా ప్రిపరేషన్ అవ్వలేదు. అవ్వలేదు. ప్రిపేర్ అవ్వలేదు. కానీ నేను పాస్ అవుతాను, పాస్ అవుతాను అనుకుంటూ ఎగ్జామ్ రాసిండు. పాస్ అవుతాడా అండి? రెస్పాండ్ అవ్వాలి. పాస్ అవుతాడా ఆ వ్యక్తి? అసలు ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఆయన ఆలోచనలో మాత్రం నేను బాగా పాస్ అవుతాను, పాస్ అవుతాను. నేను రిజల్ట్ కొడతాను. నాకు మంచి మార్క్స్ వస్తాయి. సో, నేను ఫెయిల్ అవ్వను అనుకుంటూ ఎళ్లి ఎగ్జామ్ రాస్తాడు. పాస్ అవుతాడా? లేదు. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు కాబట్టి. బిజినెస్ కూడా అంతే గదా! సింపుల్. నేను కార్ కొంటాను, ఇల్లు తీసుకుంటాను, లక్షొస్తది, క్రౌన్ అవుతాను, రికగ్నైజేషన్ వస్తది అనుకుంటూ కూర్చుంటే, ఊహల్లో ఉంటే బిజినెస్‌లో లేకుండా బిజినెస్‌లో ఉండి యాక్షన్ లేకుండా పాజిటివ్ థింకింగ్ ఉంటే ఏం పని చేస్తుంది? చెప్పండిప్పుడు. మనమందరం ఉన్నది పాజిటివ్ థింకింగ్‌లోనే. నేను ఈరోజు గాకపోయినా రేపవుతానన్న హోప్‌తో ఉన్న వాళ్ళే. నేను కారు ఖచ్చితంగా కొనగలను. ఇల్లు ఖచ్చితంగా కట్టగలను. 1,00,000 ఖచ్చితంగా సంపాదించగలను. నేనేంటో ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను అని పాజిటివ్ థింకింగ్‌లోనే ఉన్నారు. ఆ పాజిటివ్ థింకింగ్ ఏం చేస్తుంది? బిజినెస్‌లో ఉండడానికి అవకాశాన్నిస్తుంది. కానీ యాక్షన్ ఏంటి? బిలీవింగ్. నువ్వు యాక్షన్ చేయట్లేవు. బిజినెస్‌లో ఉన్నావు. ఎలా డబ్బులొస్తాయి? ఎలా గ్రోత్ వస్తది? ఆలోచించండి. నిజమా కాదా? సో, పాజిటివ్ బిలీవింగ్ అనేది మన యాటిట్యూడ్‌ని, మన కాన్ఫిడెన్స్‌ని బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ నమ్మకం అనేది, విశ్వాసం అనేది బయట నుంచి రాదు. మనం చేసే ప్రిపరేషన్ వల్ల వస్తుంది. ప్రతిరోజు ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వండి. ఎంత కాన్ఫిడెన్స్ వస్తది. ప్రతిరోజు ప్లాన్స్ చూపించండి. మీ మీద మీకు ఎంత హోప్ ఉంటుంది. నేను చేయగలనన్న ఎంత కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఫాలో అప్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతా ఎళ్తది. ఫస్ట్ టైమ్ బైక్ నేర్చుకునేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత భయం ఉంటదండి? అమ్మో! నేను పడిపోతానేమో, దెబ్బలు తగులుతాయేమో, బ్లడొస్తదేమో ఇలా అనుకుంటూ కూర్చుంటే బైక్ నడుపుతారా? కారు నడుచుకునేటప్పుడు నేను కూడా దేనికన్నా యాక్సిడెంట్ చేస్తానేమో అని చాలా భయపడ్డాను. అలా అనుకుంటే జరిగిద్దా? ఆ అపోహ తీసేసి ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అలాగే నెట్‌వర్క్‌లో గూడా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఏమీ లేదు. ప్రాక్టీస్ వల్ల బిలీఫ్ పెరిగిద్దిక్కడ. నువ్వు ఎంతమంది దగ్గరికెళ్తున్నావు? ఎంతమందికెళ్లి చెప్తున్నావు? ఇదంతా గూడా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ పెంచుతుంది. మీలో బిలీవ్‌ని పెంచుతుంది. ఓకే. Having a positive attitude without making the effort is nothing more than having a wishful dream. కష్టపడకుండా కేవలం పాజిటివ్‌గా ఆలోచించడం అనేది ఒక కల మాత్రమే. కల కలగానే మిగిలిపోద్ది. మరి మీరేంటనేది ఆలోచించండి. నేను డైమండ్ అవుతాను. ఎప్పటికవుతావు? ఎలా అవుతావు? టీమ్ ఏది? ఎప్పుడు ఎంతొస్తది ఇన్‌కమ్? వితౌట్ ప్లాన్, వితౌట్ ఎఫర్ట్స్, వితౌట్ యాక్షన్ కానీ డ్రీమ్ మాత్రం పెట్టుకున్నాం. నేను కరోడ్‌పతి అవుతానని నేను గూడా అనగలను. అరె దానికి ప్లాన్ ఏది? యాక్షన్ ఆఫ్ వర్క్ ఏది? నేనెంత ఎఫర్ట్స్ చేయాలి? నా టీమ్ ఏది? అదేది జరగకుండా కరోడ్‌పతి అయితే అవుతదా? రీసెంట్‌గా నేనొక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ విన్నానండి. నేను స్టేటస్ కూడా పెట్టాను. చాలా మంది అది సెండ్ చేయమని అడిగారు. గ్రూప్‌లో కూడా పెట్టాను ఫైనల్‌గా. ఏంటంటే ఆ షార్ట్ వీడియోలో ఏముందంటే ముందు ఒక సెలబ్రిటీనే చెప్పారు. ఆయన పేరు నాకు తెలీదు. ముందు నువ్వు రాజవ్వాలి అనుకుంటే దేవుడు నీకు కిరీటం ఇవ్వడు. యుద్ధాన్ని మాత్రమే ఇస్తాడంట. ఆ యుద్ధంలో గెలిచావా? ఓడిపోతావా? గెలిస్తే నీకు రాజవుతావు. ఓడిపోతే శవమవుతావు. డిఫరెంట్ ఏం లేదు. ముందు నువ్వు ఒక రాజ్యానికి రాజవ్వాలంటే ఏ భగవంతుడైనా ముందు సక్సెస్ కిరీటం నెత్తి మీద పెట్టడు. అరే! కిరీటం అక్కడుంది. అది గావాలంటే ఈ సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుటి దేశం శత్రువుని గాని, రాజుని గాని ఓడించాలి. అప్పుడు ఆ కిరీటం నీకొస్తది. అప్పుడే నువ్వు అర్హుడివి అని జెప్పి ముందు యుద్ధాన్ని ఇస్తాడంట.
మరి ఇక్కడ నువ్వు డైమండ్ అవ్వాలంటే డైలీ యాక్షన్ లేనిది, డైలీ లెర్నింగ్ లేనిది, డైలీ ఫాలో అప్ లేనిది ఎలా నీకు ఆ డైమండ్ కిరీటం వస్తుంది? ఎలా క్రౌన్ కిరీటం వస్తుంది? ఎస్ ఆర్ నో? హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ అనేది రాదు. బిలీవ్ లేకుండా హార్డ్ వర్క్ ఎప్పటికీ కొనసాగదు. సో మీకు డ్రీమ్స్ ఉండొచ్చు, డ్రీమ్స్ మీద నమ్మకం ఖచ్చితంగా పెట్టుకోండి. కానీ ఆ కళల కోసం, ఆ డ్రీమ్స్ కోసం ఖచ్చితంగా ప్రతిరోజు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే సక్సెస్ అనేది కూర్చొని కళలు కనే వారికి రాదండి. ఆ కళల కోసం కష్టపడే వారికి వస్తుంది. రైట్, అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్సీ. ఇది ఎప్పుడు చెప్తారు, రాజేష్ సార్ చాలా బాగా చెప్తారు, చాలా మీటింగ్స్ లో కూడా చెప్పారు. పర్సిస్టెన్సీ అనేది చాలా గొప్ప కళలు ఉన్న వ్యక్తులకే ఉంటుందంట. చాలా మంది లైఫ్ లో చాలా మంచి మంచి కళలు కంటారు. కొంతమంది బిజినెస్లు ప్రారంభించవచ్చు, కొంతమంది మన బిజినెస్ లోనే ఉండొచ్చు. మొదట్లో మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ స్టేజ్ లో ఉంటారు, కొంతకాలం తర్వాత డ్రాప్ అవుట్ అవుతారు, లేదంటే ఆలోచిస్తూ కూర్చుంటారు. రైట్, అందుకే విజయం సాధించేవారు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది ఉండరండి. సక్సెస్ అని అందరినీ అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటాం మనం? ఇప్పుడు ఈ 77 మందిలో 2-3 క్రౌన్స్ ఉన్నారు. శ్రీనివాస్ గారు క్రౌన్ డైరెక్టర్, జ్యోతి గారు క్రౌన్ డైరెక్టర్, ఉపేందర్ సార్ డిసిడి డబుల్ క్రౌన్ డైరెక్టర్, సుస్మిత యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇలా కొంతమంది ఉన్నారు. 77 మందిలో వాళ్ళ నలుగురు, జ్యోతి క్రౌన్ డైరెక్టర్. ఈ నలుగురు ఐదుగురు ఎలా మాట్లాడుతున్నాం? వాళ్ళు సాధించారు, సక్సెస్ అయ్యారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంతో శ్రద్ధతో, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ లెవెల్ కి రీచ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు 77 మంది పేర్లు నేను అంత ఈజీగా అంత అలా చెప్పగలుగుతాను. మాక్సిమం డైమండ్, స్టార్, లేదంటే ఎవరైతే బ్రాంజ్ లో బాగా ఎక్కువ రెగ్యులర్ గా పనిచేస్తున్నారో బ్రాంజ్, సిల్వర్ల పేర్లు 10-15 మంది పేర్లు చెప్పగలుగుతాను. ఎస్ ఆర్ నో? అందుకే విజయం చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకు? వాళ్ళ కళలు ఉంటాయి అందరికి ఉంటాయి. ఇప్పుడు ఈ 77 మందికి డ్రీమ్స్ లేవా అంటే డెఫినెట్లీ ఉంటాయి. మిమ్మల్ని కదిలిస్తే కార్ అంటారు, ఫారెన్ అంటారు, లక్ష అంటారు. అది నాకు తెలుసు. కానీ అవి సాధించడానికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఎఫర్ట్స్ కానీ, రిస్కులు కానీ, ఛాలెంజ్లు ఉంటాయి కదా, వాటిని చూసి డ్రాప్ అవుట్ అవుతారు. అరే మనం డ్రాప్ అవుట్ అయ్యే ముందు, లేదంటే బిజినెస్ ని ఆపాలనుకున్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి కదా, అసలు మనలో ఏం స్కిల్ ఉందని వెస్టేజ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది, మనలో ఏం క్వాలిటీ ఉంది, ఎంత స్టడీ ఉంది, ఎంత ఎంత మనం పట్టుదలగా పనిచేసాము, ఎందుకు సాధించలేదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. అర్థం చేసుకోండి. పర్సిస్టెన్సీ అంటేనే పట్టుదల కదండి. ప్రారంభించిన పని మధ్యలో ఆపకుండా పూర్తి చేసే సంకల్పమే కదా పర్సిస్టెన్సీ అంటే. నేను ఎప్పుడు ఒక బర్డ్ స్టోరీ చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పండి, టైం ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం చెప్తాను. అది మీ అందరికి తెలుసు. సంకల్ప బలం. ఎంతటి కష్టం ఎదురైనా సరే ఆ సంకల్ప బలం దృఢంగా ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ప్రారంభించిన పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేసే సంకల్పం ఉండడమే పట్టుదల, పర్సిస్టెన్సీ. చాలా మంది మొదలు పెట్టడంలో గొప్పవారే అండి. ఏ పనైనా చేయడంలో అబ్బో మనంత తోపులు ఇంకెవ్వరు ఉండరు, నాకే వచ్చింది నేనే చేయగలనంత ఫీల్ లో ఉంటాం. కానీ పూర్తి చేయడంలో బలహీనలంట తెలుసా? అదే మీనింగ్. పర్సిస్టెన్సీ మీన్స్ అంటే ఇక్కడ ఇచ్చాడు, పని చేయడం మొదలు పెట్టడం చాలా ఈజీ అంట, గొప్పవారంట, ఈజీ కూడా కాదు, కానీ పూర్తి చేయడంలో బలహీనలంట. అంతెందుకండి, జిమ్ లో జాయిన్ అవుతారు చాలా మంది, బాడీ బిల్డింగ్ కోసం కానీ, వెయిట్ లాస్ కోసం కానీ, హెల్దీ కోసం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ రెగ్యులర్ గా చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? న్యూ ఇయర్ వచ్చింది, మంచి డిసిజన్ తీసుకున్నారు, డే 1 రోజు అస్సలు గ్రౌండ్ ఖాళీ లేకుండా బీచ్ ఒడ్డున వెళ్తే కొన్ని వందల మంది ఉన్నారు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు అనుకుంటారంట వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం అని చెప్పి. ఓ 15 రోజులకి సగం మంది ఖాళీ అవుతారు, ఇంకో 15 రోజులకు మిగతా సగం ఖాళీ అయ్యి ప్రతిరోజు ఎంతమంది అయితే వస్తారో అంతమందే ఉంటారు. ఎగ్జాక్ట్లీ జిమ్ లో కూడా జాయిన్ అయ్యి ఎన్ని రోజులు వెళ్తారు? వారం 10 రోజులు. వారం 10 రోజులు కూడా మధ్యలో స్కిప్ చేస్తూనే ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేస్తారు, రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వదిలేస్తారు లేదా ఆపేస్తారు. అందుకే పర్సిస్టెన్సీ చాలా ముఖ్యమైనది. నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యే వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే. నీ ఎడ్యుకేషన్ లేదంటే నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావో అడగదు నెట్వర్క్ మార్కెటింగ్. నీకు ఎంత బర్నింగ్ డిజైర్ ఉంది, నువ్వు సక్సెస్ అవ్వాలన్న తపన నీలో ఎంత ఉంది, నీ కమిట్మెంట్ ఎంత ఉంది, ఇవి అడుగుతుంది. సో సార్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, అది మ్యూట్ చేయండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ లోకి వచ్చాము. నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వడం చాలా ఈజీ అండి, కానీ
డైలీ ప్రాస్పెక్ట్ చేయడం, డైలీ ఫాలో అప్ చేయడం, డైలీ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం, కొన్ని నెలలు సంవత్సరాల పాటు దాన్ని పర్సిస్టెన్సీగా చేసిన వ్యక్తికి రిజల్ట్ వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదంటే నేను చెప్పింది అర్థమైపోతుందా? సో ఈ స్లైడ్ లో మనకి పర్పస్ గురించి ఇచ్చారు. సో పర్పస్ లేకపోతే పర్సిస్టెన్సీ అనేది రాదు. స్ట్రాంగ్ పర్పస్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం ఎందుకు ఈ బిజినెస్ ని చేస్తున్నాం అనే ఈ ప్రశ్న కనుక మన దగ్గర స్ట్రాంగ్ ఆన్సర్ మనం చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మనం గ్రో అవుతాము. చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఏదేదో చెప్తారు. పార్ట్నర్ కి మంచి లైఫ్ ఇవ్వాలనో, లేదంటే అప్పుల నుంచి బయటపడాలి, టైం ఫ్రీడమ్ అని, ఇలా ఎన్నో రీజన్స్ చెప్తారండి. కానీ మీరు చెప్పే ఆన్సర్ అనేది, మీ పర్పస్ అనేది నిజంగా స్ట్రాంగ్ గా ఉందా? స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా గ్రో అవుతావు, లేదంటే ఫెయిల్ అవుతావు. ఓకే, పర్పస్ లేకపోతే జీవితం అనేది ఏమంటారు, మనకి పడవకి ఒక వే చూపించాలి అంటే మీన్స్ దిశ లేని పడవ లాంటిది. మన పర్పస్ కూడా మన బిజినెస్ కంతే. గుర్తుపెట్టుకోండి, పర్పస్ అనేది చాలా స్ట్రాంగ్. సింహం ఎందుకు వేటాడిద్దండి? ఆకలి తీర్చుకోవడానికి, అది దాని పర్పస్. అందుకే అది ఎప్పుడు ఎఫర్ట్స్ పెడతానే ఉంటది, ఆపదు, ఏ క్షణం ఆపదు. మన పర్పస్ కూడా అంతే బలంగా ఉండాలి కదా. మన లైఫ్ లో మనకి గోల్ లేకపోతే మన లైఫ్ కూడా ఎటు వెళ్తుందో మనకే తెలీదు. గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఒక దిశ లేని పడవ ప్రయాణం చేస్తుంది ఒక నదిలోనో సముద్రంలోనో అనుకోండి. దానికి ఒక వే అంటూ తెలియదండి. అప్పుడు ఏమైంది, గాలి ఎటు వీస్తే అటు వెళ్తుంది ఆ పడవ. మన లైఫ్ లో కూడా పర్పస్ లేకపోతే మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. అంటే బిజినెస్ లోనైనా లైఫ్ లోనైనా మనం అనుకున్నది అచీవ్ చేయకపోతే గందరగోళంగా ఉంటది. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు, దట్టు వెస్టేలో జాయిన్ అయిన మీరందరూ కూడా, మన అందరం కూడా సక్సెస్ అవ్వడానికి డిజైర్ అవసరం. నేను సక్సెస్ అవ్వాలన్న డిజైర్, కమిట్మెంట్, నేను పని చేస్తాను అన్న కమిట్మెంట్, హార్డ్ వర్క్, నేను కష్టపడతాను అన్న హార్డ్ వర్క్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ ఎంత ముఖ్యమో, పర్సిస్టెన్సీ లేకపోతే ఇవన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. పర్సిస్టెన్సీ అనేది మిగతా అన్ని క్వాలిటీస్ ని కలిపి ఉంచే గ్లూ లాంటిది, తెలుసా? అంటే ఇది ఒక గమ్ లాంటిది. ఇది ఉంటే అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకే ఇది ఒక స్ట్రాంగ్ గా మనం అందరం ఒక ఫెవికాల్ లాంటిది. ఇది అందరిలో ఇది మనం ఈ యాటిట్యూడ్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? సో విజేతలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వరండి. ట్రై చేసి ఆపినప్పుడు మాత్రమే ఫెయిల్ అవుతారు సక్సెస్ అయ్యే వాళ్ళు. రిజెక్షన్స్ వచ్చినా సరే ముందుకెళ్ళండి, పీపుల్ నో అన్నా సరే ముందుకెళ్ళండి, రిజల్ట్స్ అసలు రాకపోయినా స్లో అయినా సరే ముందుకెళ్ళండి. ఎందుకంటే విజయం అనేది వేగంగా పరిగెత్తే వారికి కాదు, చివరి వరకు ఆగకుండా నడిచిన వారికి వస్తుంది. డైలీ ఒక వీడియో చూడండి. నేను ఇందులో మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. నేను గతంలో ఇచ్చిన ప్రెజెంటేషన్స్ కి, ఇప్పుడు ఇస్తున్న ప్రెజెంటేషన్స్ కి నేను ఎంత మార్క్ తీసుకున్నానో నాలో నాకే కనపడుతుందండి. మీరు బిలీవ్ చేయరు. చాలా మంచి వర్డ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఏ ప్రెజెంటేషన్ ఇచ్చినా నేను చెప్పగలను ఒక నమ్మకంతో ప్రెజెంట్ చేసేదాన్ని. అసలు ప్రిపేర్ కాదు. ఈవెన్ కొన్నిసార్లు అయితే డైరెక్ట్ జూమ్ లో పీపీటీ ఓపెన్ చేసుకొని ఇచ్చిన ప్రెజెంటేషన్లు కూడా ఉన్నాయి గతంలో. కానీ ఈసారి నేను ఆల్మోస్ట్ నైట్ 1 అయింది నాకు. నేను 11:30 వరకు గ్రూప్ లో రాలేదు, పెట్టాను. నేను ఎందుకు ఇవ్వకూడదు అని లింక్ పెట్టేశాను. ఏం పీపీటీ ఇవ్వాలని, ఇది ఆల్మోస్ట్ 5 సంవత్సరాల క్రితం రెడీ చేసుకున్న పీపీటీ గూగుల్ నుంచి. స్లైడ్స్ డౌన్లోడ్ చేసుకొని ఏ స్లైడ్ తర్వాత ఏ స్లైడ్ పెడితే బాగుంటుందని, అది 4-5 ఇయర్స్ బ్యాక్. ఇంగ్లీష్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటది. ప్రతిదీ రాసుకొని, ప్రతిదీ లెర్న్ చేసి, ఇక్కడ తర్వాత ఈ పాయింట్ యాడ్ చేయాలని ఇప్పుడు కూడా కొన్ని నేను బుక్ లో చూసి మాట్లాడుతున్నాను కొన్ని. అంత నాలో నాకు ఆ మార్పు, ఆ షైన్ అనేది వచ్చింది. నా ఫస్ట్ చేంజ్ అదనుకుంటున్నాను నేనైతే. సో పర్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. సో దయచేసి అందరం ఇక్కడి నుంచి చాలా సిన్సియర్ గా, చాలా, ఇది లాస్ట్ పాయింట్ అన్నమాట. సో అందరం కూడా ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఫైనల్ గా ఒక వ్యక్తి విజయం సాధించడానికి టాలెంట్, ఎడ్యుకేషన్, డబ్బులుంటే సరిపోవు. తను చేసే పని మీద గౌరవం, ప్రేమ కూడా ఉండాలి. అదే దీనికి మీనింగ్ అన్నమాట. సో ప్రతి వ్యక్తి ఇక్కడి నుంచి నేను ఇంకా బాగా చేయాలన్న యాటిట్యూడ్ తో పనిచేయాలి. నేను ఇక్కడి వరకు చేసింది చాలు కాదు, ఇక్కడి నుంచి మరింత ప్రేమగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బెస్ట్ అనిపించుకోవాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి.
ఇంకా అంటే ఒక వ్యక్తి చేసే పనిని ఇంకా మంచిగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నా గురించి నేను చెప్పాను కదా, గతం కంటే ఇప్పుడు మెరుగ్గా, సింపుల్‌గా. ఓకే. ఇంకా బాగా ప్రయత్నం చేసినప్పుడే గొప్ప ఫలితాలొస్తాయి ఎవరికైనా. పని చిన్నదా, పెద్దదా మ్యాటర్ కాదు. చేసే ప్రాసెస్ అనేది ముఖ్యమండి. ఎలా చేశాము అనేది ముఖ్యం. రైట్? ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ ఫ్లోర్‌ని క్లీన్ చేస్తున్నారు. మరో వ్యక్తి కంపెనీ సీఈఓ. ఇద్దరు తన పనిని 100% అంకిత భావంతో పనిచేస్తే ఇద్దరు గొప్పవారే. జనాల దృష్టిలో అయినా, వాళ్ళ దృష్టిలో అయినా. సీఈఓ అయినా ఆయన 100% ఎఫర్ట్స్ పెడితే ఆయన గొప్పోడే. క్లీన్ చేసే వ్యక్తి అయినా 100% నేను తీసుకునే నేను తీసుకునే జీతానికి నేను ఖచ్చితంగా కట్టుబడి పని చేస్తున్నానని 100కి 100% పని చేస్తే ఆయన గొప్పవాడే. ఎందుకంటే గొప్పతనం ఉద్యోగంలో ఉండదు. చేసే పనిలో ఉంటది. యెస్ ఆర్ నో? సో, ఇక్కడ కొంచెం ఒక పాయింట్ ఇచ్చాడు. లాస్ట్ పాయింట్ ఇగో గురించి చెప్తున్నాను. సో, చాలా మంది ప్రైడ్ అంటే ఒక సక్సెస్ రాగానే అహంకారం స్టార్ట్ అవుతది. తెలియకోకుండా వస్తది. పాపం వాళ్ళ క్వాలిటీ కాదది. సో, ఇక్కడ కొంతమందికి ఆ ఇగో అనే ఫీలింగ్ వస్తారు. కానీ ఇక్కడ ప్రైడ్ అంటే అది కాదండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రైడ్ అంటే ఇగో కాదు. నేనే గొప్ప, నాకంటే ఎవరు లేరు, నాకన్నీ తెలుసు అనేది కాదు. ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ అంటే నేను నా పనిని బాగా చేశాను. నేను నా బెస్ట్ ఇచ్చాను. నేనింకా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్‌లో నేననుకుంటున్నాను. నేను బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాలి నేననుకుంటున్నాను. ఇంకా ఎదగాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్. మన నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఒక వ్యక్తి రికగ్నైజేషన్ పొందిన తర్వాత నేనే గొప్ప, అది నాది, నా ఇగో నేను చేసిన దానికొచ్చింది. నా టీమ్ వల్ల, నా మెంటర్స్ వల్లొచ్చింది అని అనుకోకపోతే అది ఇగోలోకి కన్వర్ట్ అవుద్ది. కానీ అప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలంటారు గదా! సింపుల్ అది. నా టీమ్ వల్ల, నా మెంటర్స్, నా అప్లయన్స్ వల్ల నాకీ పొజిషన్ వచ్చింది అంటే దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్. ఓకే. అందరికి అర్థమైంది అనైతే నేను అనుకుంటున్నాను. సో, మీరందరూ గూడా ఇన్‌స్పైర్ అయ్యుంటారు అనుకుంటున్నాను. సో, డెఫినైట్‌లీ ఇన్‌స్పైర్ అవ్వాలి. అవ్వాల్సిందే. సో, ఇక్కడ ఫైనల్‌గా ఒక వ్యక్తి ఎలాగైతే పని చేస్తాడో తన క్యారెక్టర్, తన క్వాలిటీస్ కూడా అలాగే ఉంటది. సో, మనమందరం కూడా ఇక్కడి నుంచి టైమ్‌ని ఫాలో అవుదాము. మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాము. బాధ్యతగా పని చేద్దాము. మనం చేసే పని మీద మనం 100% ఎఫర్ట్స్ చేసి పని చేద్దాము. సో, ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సక్సెస్ అవ్వము అనే దానికంటే, ఎందుకు 100% ఎఫర్ట్ ఇవ్వట్లేదు అనేది ప్లాన్ చేసుకొని, లాస్ట్ ఒక వర్డ్ చెప్తానండి. ఈ రోజు నుంచి మనమందరం గూడా మార్క్ తీసుకుందాం. ఒక 10 కాల్స్ ఫాలో అప్ చేయండి. అంటే న్యూ ప్రాస్పెక్ట్ లిస్ట్‌ని పెట్టుకోండి. రోజుకో 10 మందిని. అందులో కనీసం 10 మందికి ఫోను చేయండి. ఒక్కళ్ళో ఇద్దరో మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. ఆ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళని జూమ్‌కి యాడ్ చేయండి. తర్వాతెళ్లి మీటింగ్స్ పెట్టండి. హోమ్ మీటింగ్స్ చేయండి. ట్రైనింగ్స్‌కి అటెండ్ చేయండి. సో, ఫాలో అప్ చేయండి. ఓకే. కన్సిస్టెన్సీ‌గా ఎఫర్ట్స్ చేద్దాం. ఇక్కడి నుంచి రిజల్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకేనా? సో, మీరందరూ కూడా గ్రేట్ సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు మాట్లాడే అవకాశం, ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకొచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు నా